హలో, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ వచ్చేసి అత్తయ్య వాళ్ళ ఈవెంట్ జరిగిన నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. ఆ రోజు నైటే మొత్తం ఇల్లంతా క్లీనప్ చేసేసాము. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి అందరూ వెళ్ళిపోవడం స్టార్ట్ చేస్తారనమాట. సో అందరూ ఉన్నప్పుడు క్లీనప్ చేయడం కొంచెం ఈజీగా ఉంటుంది, డెకరేషన్ అదంతా తీసేయడం అన్నట్లు. ఆ రోజు నైటే మొత్తం క్లీనప్ చేసేసాము. ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేశారు ఆ రోజు నైట్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. ఫస్ట్ లేవగానే మా డాలస్లో ఉంటారు కదా అత్తయ్య వాళ్ళ బ్రదరు, ఆయన వెళ్ళిపోతున్నారు అనమాట. ఫస్ట్ అత్తయ్య వాళ్ళ షష్టి పూర్తి అందరూ వస్తారు అని చెప్పి 1.5 ఇయర్ నుంచి మేము అట్లా ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఆ డే ఇలా వచ్చింది, అలా అయిపోయింది అన్నట్లుగా ఉందన్నమాట. యాక్చువల్గా వెయిట్ చేసేటప్పుడే ఎక్కువ బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు. ఆ పాయింట్ ఆఫ్ టైం చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనిపించింది. వన్ డేలో జస్ట్ ఇలా అయిపోయినట్టు అనిపించింది అనమాట. అందరూ వెళ్ళిపోవడం కూడా స్టార్ట్ చేసేసారు. అత్తయ్య వాళ్ళ ఈవెంట్ అయిపోయిన నెక్స్ట్ డేకే వెళ్ళడానికి అందరూ టికెట్స్ అలా బుక్ చేసుకున్నారనమాట. ఎందుకంటే ఇంకా అందరికీ హాలిడేస్ అయిపోతాయి, నెక్స్ట్ డే నుంచి ఇంకా ఆఫీసులు స్టార్ట్ అవుతాయి, ఇంకా ఎవరి లైఫ్ ఎవరి బిజీ వాళ్ళది కాబట్టి అందరూ అలా బుక్ చేసుకున్నారు. ఫస్ట్ మా డాలస్ చిన్నాన్న వెళ్ళిపోతున్నారు అనమాట. ఈసారి పర్సనల్లీ ఎందుకో నేను చాలా ఎంజాయ్ చేశాను వీళ్ళందరితోనూ. అండ్ అత్తయ్య వాళ్ళ ఈవెంట్ని కూడా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ వీళ్ళందరూ వెళ్ళిపోతుంటే నాకు చాలా ఎమోషనల్గా అనిపించింది, ఎస్పెషల్లీ తన్వి కోసం అనమాట. తన్వి అంతమంది ఉండడం వలన చాలా ఎంగేజింగ్గా ఉంది, అందరితోనూ ఒక అటాచ్మెంట్ వచ్చింది. ఇప్పుడు కూడా ఎవరైనా ఫొటోస్ చూపిస్తే పేర్లతో సహా తనకి ఏమవుతారో అంత క్లియర్గా చెప్తుందనమాట. సో తనకి ఫ్యామిలీ అంటూ ఒక అటాచ్మెంట్ రావటము అదంతా కూడా నాకు చాలా బాగా అనిపించింది. నేను కూడా పర్సనల్లీ ఈసారి అందరితో బాగా ఎంజాయ్ చేశాను కాబట్టి అందరూ వెళ్ళిపోతుంటే నాకు కొంచెం బాధగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మేము ముగ్గురమే ఉంటాం కదా, సో రొటీన్గా అయిపోతుంది లైఫ్. ఇన్ని రోజులు దీనికోసం ప్లాన్ చేసింది అదంతా కూడా ఉంటుంది కాబట్టి కొంచెం నాకు అలా అనిపించింది అనమాట ఈసారి. అండ్ నెక్స్ట్ స్విట్జర్లాండ్ నుంచి వచ్చారు కదా అత్తయ్య వాళ్ళ ఓన్ బ్రదర్ వాళ్ళు ప్యాకింగ్ చేసుకుంటున్నారు. ఇంకా డాలస్ చిన్నాన్న వెళ్ళిపోగానే దానికోసం అందరూ వెయిట్ చూసుకోవడం అవన్నీ చేసుకుంటున్నారు అనమాట. ఇక్కడ వాళ్ళు స్విట్జర్లాండ్ నుంచి వచ్చారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి చాలా రీజనబుల్గా అనిపిస్తాయంట ప్రైజెస్ కంపారిటివ్లో. సో వాళ్ళు చాలా షాపింగ్ చేశారు. ఇంకో ఎక్స్ట్రా సూట్ కేస్ కూడా కొనుక్కొని దాని నిండా కూడా పెట్టుకున్నారు. ఇంకా ఇద్దరు అమ్మాయిలు కాబట్టి మొన్న మీకు చూపించాను హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ తీసుకున్నారు. అండ్ రాస్లో, బర్లింగ్టన్లో అండ్ కొన్ని షూస్, అలాగా కొన్ని డ్రెస్సెస్ అలా చాలా పర్చేస్ చేశారనమాట. సో వాళ్ళకి అస్సలు లగేజ్ సరిపోలేదు, ఇంకా ఎలాగోలా ఫిట్ చేశారనమాట, కొన్ని వదిలేసి కొన్ని తీసుకొని వెళ్ళి అలా. అండ్ తను ఇంకా వెళ్ళిపోతుంది కదా, ఫుల్గా బ్యాక్ యార్డ్లో చూడండి క్రికెట్ ఆడుతుందంట, తను కూడా బాల్ వేస్తుంది అందరికీ. తనైతే బాగా ఎంజాయ్ చేసింది అందరితోనూ. మళ్ళీ వాళ్ళని కలవాలి అన్నట్టు ఇప్పుడు కూడా ఫొటోస్ చూస్తే అడుగుతూ ఉంది. అండ్ వీళ్ళందరూ వెళ్ళిపోయిన ఫ్యూ డేస్కి అంటే 4-5 డేస్కి అత్తయ్య వాళ్ళు కూడా వెళ్ళిపోతారనమాట. సో వీళ్ళందరూ వెళ్ళిపోగానే ఇంకా ఇల్లంతా క్లీనప్ చేసుకోవాలి. అండ్ అత్తయ్య స్నాక్స్ అవి చేస్తా ఉన్నారు, స్నాక్స్ రిలేటెడ్ పనులు అవన్నీ చూసుకోవాలి. అండ్ అత్తయ్య వాళ్ళు ఇండియాకి వెళ్ళడానికి షాపింగ్ అది చేయాలి కదా, అది కూడా చూసుకోవాలన్నమాట. సో చాలా హెక్టిక్ ఉండింది. అండ్ లాస్ట్ 20 డేస్ నుంచి నేను అసలు ఏదో ఒకటి కంటిన్యూస్గా సిక్ అవుతూనే ఉన్నాను, యాంటీబయాటిక్స్ పైన ఉన్నాను అనమాట. సో నాకు కూడా అసలు ఓపిక ఉండట్లేదు ఎడిట్ చేయడానికి, అందుకే మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది వీడియోస్ అప్లోడ్ చేయడానికి. అండ్ ఇక్కడ స్విట్జర్లాండ్ చిన్నాన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట. వాళ్ళు ఒక 20 డేస్ అలానే ఉన్నారు. బట్ తన్వితో వాళ్ళ పిల్లలు బాగా ఆడుకున్నారు. అండ్ మా చిన్నాన్న కూడా చాలా మంచి మెమరీస్ క్రియేట్ చేసుకున్నారనమాట తన్వితో. తను కూడా అందరి దగ్గరికి ఈజీగా వెళ్ళింది, అది నాకు హ్యాపీయెస్ట్ విషయము. ఎవరైనా స్ట్రేంజర్స్ ఇలా కనిపించగానే ఏడవటం అలాంటివి చేస్తుందనమాట. బట్ ఏంటో తెలీదు, ఫ్యామిలీ మెంబర్స్ అని తనకు అర్థమైపోయిందో ఏంటో నాకు తెలియదు, కానీ అందరి దగ్గరికి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది, కలిసిపోయింది. అందరినీ పేర్లు పెట్టి వరుసలు పెట్టి పిలవడం అలా చేసిందనమాట. అండ్ ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతే మేజర్ ఇంకా హౌస్ మొత్తం ఖాళీ అయిపోయిన ఫీలింగ్ అనమాట. అందరికీ మెయిన్ తన్విని మిస్ అవుతాము అన్న ఫీలింగే ఎక్కువ ఉంది. ఈవెంట్ ఆఫ్ కోర్స్ అత్తయ్య వాళ్ళ కోసం వచ్చారు, అవన్నీ ఓకే. బట్ తన్వి అందరికన్నా చిన్నది అండ్ తన్వి కూడా వాళ్ళతో మంచిగా ఆడుకుంది కాబట్టి అందరూ ఒకటే ఫీలింగ్ అనమాట, తన్విని మిస్ అవుతాము, మళ్ళీ ఎప్పటికి కలుస్తామో అని చెప్పి. ఒకటే సిటీలో ఉంటేనే కలవడం చాలా కష్టంగా ఉంది. వేరు స్టేట్స్, వేరు కంట్రీస్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ కలవడం చాలా కష్టంగా ఉంటుంది. చూడాలి మళ్ళీ ఏదన్నా మంచి అకేషన్ గాడ్స్ గ్రేస్ వల్ల ఏదన్నా క్రియేట్ అవుతే మళ్ళీ అందరం తప్పకుండా కలుస్తాము. అవన్నీ కూడా తప్పకుండా మీకు వ్లాగ్స్ లాగా షేర్ చేస్తాను. అందరూ వెళ్ళిపోతున్నారు, ఫన్ అంతా మిస్ అవుతుంది అన్న
అన్న ఫీలింగ్ నాకు ఎంత ఉందో, తన్వి వీళ్ళందరినీ మిస్ అవుతుంది, ఇల్లు మొత్తం ఒకేసారి ఖాళీ అయిపోతే తనకెలా అనిపిస్తుంది అన్న ఫీలింగ్ నాకు ఎక్కువ భయంగా అనిపించింది అనమాట. అంటే తను యాక్సెప్ట్ చేస్తుందా లేదా ఆ సిచ్యువేషన్ని అని చెప్పేసి. అండ్ పిల్లలందరితో బాగా ఆడుకుంది ఉన్నన్ని రోజులు. అండ్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత చూసారా కిచెన్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. అసలు ఇంట్లో ఉన్న ఎవ్రీ స్పూన్ యూస్ చేసామన్నమాట. కొన్ని మనము యూస్ చేయని థింగ్స్ చాలా ఉంటాయి, బట్ నేను కిచెన్లో ఎక్కువగా యూస్ చేయని థింగ్స్ ఏం పెట్టను. చాలా లిమిటెడ్గానే నా కిచెన్ సామాన్లన్నీ ఉంటాయి. ఇలా అందరూ వచ్చినప్పుడు కూడా మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకొని వచ్చామన్నమాట. పెద్ద పెద్ద గిన్నెలు అలాంటివి అవసరం పడతాయి కదా, అన్నీ మావేం కాదు. నేను లిమిటెడ్గానే మెయింటైన్ చేస్తాను కిచెన్లో. నాకు అవసరం అయ్యేవి మాత్రమే మెయింటైన్ చేస్తాను, ఎందుకంటే ఎక్కువ సర్దుకోవాలి, ఎక్కువ ఐటమ్స్ ఉంటే అనిపిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకొచ్చిన ఎవ్రీ సామాన్ యూస్ చేసాము. అండ్ కంఫర్టర్స్ అవన్నీ కూడా ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకొచ్చామన్నమాట. ఇంతమందికి కావాల్సిన కంఫర్టర్స్ అవన్నీ ఉండవు కదా, ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వచ్చాము. అసలు కిచెన్ అయితే చూసారా ఎలా ఉందో. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని రోజులు పట్టిందో ఇదంతా మా హ్యాండ్ ఓవర్లోకి తెచ్చుకోవడానికి మీకు ఈ సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది. ఇంట్లో ఎక్కడ చూసిన బెడ్స్, కంఫర్టర్స్, అన్ని రూమ్స్ ఫుల్ అయిపోయాయి. ఇవన్నీ వాష్ చేసి మేము ఫోల్డ్ చేసి అంతా ఒక దీంట్లోకి తెచ్చుకోవడానికి చాలా 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 టైం పట్టింది. అండ్ ఇమీడియట్గా మళ్ళీ అత్తయ్య వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు కదా. సో అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళకి కావాల్సిన సామాన్లు షాపింగ్ చేయడము అండ్ వాళ్ళవి ప్యాకింగ్ చేయడము అవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఒకదాని మీద ఒకటి బాగా హెక్టిక్ అయిపోయింది అనమాట. ఇది వచ్చేసి మా బెడ్రూమ్ ఒక్కటే కొంచెం క్లీన్గా ఉందని చెప్పొచ్చు, ఎందుకంటే తన్వి ఉంది కాబట్టి ఎవ్వరు ఈ రూమ్లోకి ఎక్కువ రాలేదు. తన్వికి డిస్టర్బెన్స్ అవుతుంది అన్నట్లే ఎవరు ఎక్కువ రాలేదనమాట. సో మా రూమ్ ఒకటే కొంచెం క్లీన్గా ఉంది ఇంటి మొత్తంలో. ఈ క్లిప్స్ అన్నీ నా మెమరీస్ కోసం నేను టు బి ఫ్రాంక్ షూట్ చేసుకున్నాను. అందరు వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంది, అందరు వచ్చిన ముందు ఎలా ఉంది, అవన్నీ మేము ఎలా ఎంజాయ్ చేసాము, అవన్నీ మా మెమరీస్ కోసం మాత్రమే నేను క్యాప్చర్ చేశాను. బట్ నేను యూట్యూబ్లో ఫ్యూ ఇయర్స్ నుంచి ఉన్నాను కాబట్టి ఇవన్నీ వ్లాగ్ ఫార్మాట్స్లో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. అంతేగాని వ్లాగ్స్ కోసమే స్పెసిఫిక్గా నేను ఈ క్లిప్స్ ఏవి షూట్ చేయలేదు. అలా షూట్ చేసి ఉండాలి, అలా నేను వ్లాగ్స్ లాగా కన్వర్ట్ చేయాలంటే చాలా కంటెంట్ చేసేదాన్ని. కాకపోతే జస్ట్ నా మెమరీస్ కోసం మాత్రమే షూట్ చేసుకున్నాను ఇవన్నీ. ఆ వ్లాగ్స్ లాగా మీతో షేర్ చేస్తున్నాను నా దగ్గర ఉన్న ఫుటేజ్ అంతే. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మేము షాపింగ్కి వెళ్ళామన్నమాట. అత్తయ్య కొన్ని బ్యాగ్స్ అవి తీసుకుంటాను అని అన్నారు. బ్యాగ్స్ ఎప్పుడు ది బెస్ట్ ప్రైస్కి, రీజనబుల్ ప్రైస్కి మంచి మోడల్స్ నాకు రాస్లో ఎక్కువ దొరుకుతాయి అనమాట. నేను ఇంతకుముందు ఇండియా వెళ్ళినప్పుడు కానీ అత్తయ్య లాస్ట్ టైం వచ్చినప్పుడు కానీ అన్నీ కూడా రాస్లోనే తీసుకున్నారు. కానీ ఈసారి రాస్లో చాలా ఎక్స్పెన్సివ్గా అనిపించాయి బ్యాగ్స్. ఇంతకుముందు $12, $15, $20 లోపల మంచి బ్యాగ్సే వచ్చాయి. కానీ ఇప్పుడు ఎందుకో తెలియదు $40 పెట్టండి అసలు ఏ బ్యాగ్ లేదు. మరి టారిఫ్స్ వల్ల పెరిగిపోయినాయో ప్రైజెస్ నాట్ షూర్, కానీ చాలా పెరిగిపోయినాయి అనమాట. రాస్లో ఈ మధ్యలో నేనేం బ్యాగ్స్ కొనలేదు, సో నాకు కూడా తెలీదు. అంటే ఒకరికిద్దరికి తీసుకెళ్ళడం అంటే డిఫరెంట్, ఎంతైనా పెట్టేస్తాము. కాకపోతే ఫ్యూ పీపుల్కి తీసుకెళ్ళినప్పుడు కొంచెం బడ్జెట్ కూడా చూసుకుంటాం కాబట్టి అలా చూస్తే అసలు అయితే ఏం దొరకలేదన్నమాట. చాలా ఎక్కువగా అనిపించినాయి ప్రైజెస్. అసలు $20కి అసలు బ్యాగే లేదని చెప్పాలి. ఇంతకుముందు అసలు $9కి $10 కూడా దొరికేవి, కానీ ఇప్పుడు అసలు దొరకట్లేదు. అండ్ నాకు పర్సనలీ ఈ బ్యాగ్ నచ్చింది. ఆల్రెడీ నేను చాలా రోజుల నుంచి బ్రౌన్ కలర్ బ్యాగ్ తీసుకోవాలి అనుకుంటున్నాను, కానీ ఫర్ సమ్ రీజన్ నాకు కుదరలేదనమాట. ఆ రోజు అక్కడ ఆ బ్యాగ్ తీసుకున్నాను. అండ్ ఈ బ్యాగ్ మా చెల్లి కోసం మా హస్బెండ్ సెలెక్ట్ చేశారనమాట. మా చెల్లి ఎప్పుడు బ్యాక్ ప్యాక్ వేసుకొని తిరుగుతూ ఉంటుంది. హ్యాండ్ బ్యాగ్స్ కానీ స్లింగ్ బ్యాగ్స్ కానీ అలాంటి పెద్దగా వాడదు. బండి మీద వెళ్తూ బ్యాక్ ప్యాక్ వేసుకొని వెళ్తూ ఉంటుంది. అందుకని తనకి సెట్ అవుతుందని చెప్పేసి అది తీసుకున్నారు. అండ్ మేము ఒక పెద్ద ప్యాన్ తీసుకుందామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, కానీ రిలేటివ్స్ అందరూ వెళ్ళిపోయారు కదా ఆల్రెడీ. ఇంకా నేను ఇప్పట్లో ఏం వద్దులే, మళ్ళీ నెక్స్ట్ 1 yearలో ఏమీ అకేషన్స్ లేవు కదా, అలా ఉండిపోతుంది, అది వద్దని ఇంక వదిలేసాము. అండ్ మాకు రాస్లో బ్యాగ్స్ ఏం దొరకలేదు. సరే పక్కనే టీజే మ్యాక్స్ ఉంటే సరే టీజే మ్యాక్స్లో కూడా ఒకసారి చూద్దాము అని అనిపించింది. రాస్తో కంపేర్ చేస్తే టీజే మ్యాక్స్లో కొంచెం ప్రైజెస్ ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. సరే ఒకసారి చూద్దాము, ఎందుకంటే రాస్లో కూడా ప్రైజెస్ ఎక్కువే ఉన్నాయి. సరే టీజే మ్యాక్స్లో ఒకసారి చూద్దాం, ఇంకేమైనా మంచి మోడల్స్ దొరుకుతాయేమో అన్నట్లుగా టీజే మ్యాక్స్కి వెళ్ళాము. బట్ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే రాస్లోనే కొంచెం మోడల్స్ బాగున్నట్టు అనిపించాయి. టీజే మ్యాక్స్లో అయితే బ్యాగ్స్ అంతగా ఏం బాగాలేదు. కానీ నాకు పర్సనల్లీ టీజే మ్యాక్స్లో జ్యువెలరీ ఉంటుంది కదా, ఇయర్ రింగ్స్ కానీ ఫైన్ చైన్స్ కానీ డెలికేట్ జ్యువెలరీ కానీ అలాంటివి చాలా నచ్చుతాయి. అవి నేను ఎప్పుడైనా తీసుకోవాలంటే జనరల్గా టీజే మ్యాక్స్లోనే తీసుకుంటాను. అంటే $12, $15, $30 అలా ఉంటాయి. బట్ నాకు ఎప్పుడైనా మోడల్ నచ్చితే మాత్రం అక్కడ తీసుకుంటాను అనమాట. ఇంతకుముందు 2-3
2-3 టైమ్స్ ఇండియాకెళ్ళినప్పుడు మా చెల్లికి ఇయర్ రింగ్స్ కానీ అలాంటివి తీసుకొని వెళ్ళాను. మా చెల్లి ఎక్కువ డెలికేట్ జ్యువెలరీయే వాడుతుంది. సో తనకి సెట్ అయ్యేవి ఒకసారి 2-3 టైమ్స్ అలా తీసుకెళ్ళాను. కానీ ఈసారి ఏమి తీసుకోలేదులేండి. తను అడిగితే నాకు ఏమొద్దక్క, నేను ఈ మధ్య క్యారెట్ లైన్వి ఏవో కొన్ని తీసుకున్నాను, సో అవే యూజ్ చేస్తున్నాను అనింది. ఇంకా అందుకని తన కోసం అయితే ఏం తీసుకోలేదు. జస్ట్ ఆ బ్యాగ్ ఒకటి తీసుకున్నాము. అండ్ ఇక్కడ బ్యాగ్స్ చూస్తున్నారనమాట అత్తయ్య. ఒక పెద్ద బ్యాగ్ కావాలి జ్యువెలరీ అలాంటివి పెట్టుకోవడానికి, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అలా అన్నట్లుగా ఒక బ్యాగ్ చూస్తున్నారనమాట. అత్తయ్యకి అయితే బ్యాగ్స్ అన్నా వాచెస్ అన్నా ఇలాంటివి చాలా ఇష్టము. చాలా బ్యాగ్స్ ఉన్నాయి అత్తయ్య దగ్గర. ఇంకా ఎప్పుడు వచ్చినప్పుడల్లా ఏదో ఒక ఫ్యూ బ్యాగ్స్ తీసుకుంటారు. అండ్ ఈసారి అత్తయ్యకి ఎంకే బ్యాగ్స్, నెక్ కేస్పెట్ బ్యాగ్స్ ఇలాంటివి మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ చాలామంది గిఫ్ట్గా ఇచ్చారనమాట. అలాంటివి కూడా చాలా బిల్డ్ అయినాయి అత్తయ్య దగ్గర కలెక్షన్. ఎప్పుడైనా ఇండియాకి వెళ్ళినప్పుడు నేను చూపిస్తాలేండి అత్తయ్య దగ్గర ఉన్న బ్యాగ్స్ అవన్నీ కూడా. అండ్ ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత మేము లగేజ్ అవి ప్యాక్ చేస్తున్నాము. ఇవి వచ్చేసి మా చెల్లి కోసం నేను తీసుకున్న ప్యాంట్స్. ఎక్కడ తీసుకున్న? కాస్కోలో తీసుకున్నాను. మా చెల్లి కోసం బ్యాగ్ కొన్నానని చెప్పాను కదా ఇందాక, ఆ బ్యాగ్లోనే పెట్టేస్తున్నాను. సో దట్ అత్తయ్య ఇండియాకి వెళ్ళగానే జస్ట్ కొరియర్లో వేయడానికి ఈజీగా ఉంటుంది కదా, మళ్ళీ అవి ఎక్కడ ఉన్నాయో ఏంటో అవన్నీ వెతకకుండా అలా ఈజీగా ఉంటాయి అని చెప్పేసి అలా వేసేసాను. అండ్ యూజువల్గా రిలేటివ్స్ పిల్లలు అలా ఉంటారు కదా, వాళ్ళకి కొన్ని చాక్లెట్స్ తీసుకున్నాం అనమాట కాస్కో నుంచి. మెయిన్గా అత్తయ్య వచ్చిన ప్రతిసారి ఆ వెల్చీస్ ఒకటి తీసుకుంటారు. అండ్ ఈ కిర్క్లాండ్ వాళ్ళది క్లస్టర్స్, క్యాషూ క్లస్టర్స్, ఇవి బాగుంటాయి, అత్తయ్యకి కూడా ఇష్టం అంట. అందుకని చెప్పి అదొక ప్యాక్ తీసుకున్నారు. యాక్చువల్గా లగేజ్ లేదు, లేకపోతే ఇంకా తీసుకునేవాళ్ళు. ఈ హర్షీస్ చాక్లెట్స్ ఒకటి. అండ్ ఇండియాకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి మెయిన్ నేనైతే వైటమిన్స్, సప్లిమెంట్స్ అలాంటివి ఉంటాయి కదా, పెద్దవాళ్ళకి పంపించాలంటే అది ది బెస్ట్ ఆప్షన్. మీరు ఎవరైనా పంపించాలనుకుంటే సప్లిమెంట్స్ అవి ట్రై చేయండి. అండ్ ఇవి ఒకటి కాస్కోలో తీసుకున్నాం. తన్వి కొంచెం ఇష్టంగా తినింది అనమాట. ఇంకా తన్వి ఏజ్ పిల్లలు కొంతమంది ఉన్నారు, వాళ్ళ కోసమని ఇవి తీసుకున్నాము. అండ్ ఇక్కడి నుంచి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు తీసుకెళ్లేది ఇంకొకటి బెంగే ఉంటుంది, ఆ బెంగే ఒకటి. అండ్ కొన్ని మల్టీ వైటమిన్స్ అలాంటివి. ఇది ఒక చాక్లెట్ తీసుకున్నాం అనమాట. ఇవన్నీ ఫ్యామిలీ వాళ్ళ కోసమే అనమాట. సో అలా స్పెసిఫిక్గా తీసుకున్నాము. అండ్ ఇవి వచ్చేసి కొన్ని సప్లిమెంట్స్. ఇది గ్లూకోజమైన్ సప్లిమెంట్ అని అత్తయ్య వాళ్ళ మమ్మీ వాళ్ళకి కొంచెం మోకాలు నొప్పులు అలాంటివి ఉంటే వాటికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇది ఫిష్ ఆయిల్, ఇది కూడా తీసుకున్నాము సప్లిమెంట్స్. ఇంకా కొన్ని సప్లిమెంట్స్ ఏవో పంపించాను, కొన్ని షూట్ చేశాను, కొన్ని షూట్ చేయలేదు. అండ్ అందరూ నార్మల్గా తీసుకెళ్ళేది బెంగే. అండ్ ఇది వచ్చేసి ఏదో సంథింగ్ అవెన్లో పెట్టి చేసేదనమాట, బేకింగ్ యూస్ చేసేది. బట్ ఇండియాలో అత్తయ్య వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు దీన్ని దాన్ని ఏమంటారు, సంథింగ్ ఆలు చపాతీ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి చేయడానికి యూస్ చేస్తారంట. సో అవి కొన్ని తీసుకొని వెళ్ళారనమాట అత్తయ్య వాళ్ళ సిస్టర్స్కి, వాళ్ళకి కావాలి అని అడిగారనమాట. సో అవి మేము అమెజాన్లో పెట్టి తీసుకెళ్ళాము. యాక్చువల్గా ఎగ్జాక్ట్గా ఇవేనో కాదో కూడా తెలీదు, వాళ్ళు ఏదో ర్యాండమ్గా ఇట్లా చెప్పారు కొన్ని స్పెసిఫికేషన్స్, వాటిని బట్టి పెట్టాము. అండ్ అత్తయ్య ఒక లగేజ్ అవి తీసుకెళ్ళడానికి ట్రిప్స్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మేకప్ సామాన్లు, బ్యాంగిల్స్ అలాంటివి పెట్టుకోవడానికి కొన్ని తీసుకున్నారనమాట బ్యాగ్స్. అండ్ ఈ బ్యాగ్ కూడా ఒకటి చాలా లైట్ వెయిట్గా అనిపించింది. వెరోమాడ బ్యాగ్స్ తెలుసు కదా మీకు, అలా ఉంది లైట్ వెయిట్గా. ఇవి మాకు రాస్లో దొరికినట్టుంది, చాలా రీజనబుల్ ప్రైస్కే దొరికింది. ఈ బ్యాగ్ ఒకటి తీసుకున్నారు. అండ్ అత్తయ్య ఏంటంటే షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఒక బ్యాగ్, ఏదైనా వెడ్డింగ్స్కి వెళ్ళేటప్పుడు ఒక బ్యాగ్, టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ఒక టైప్ ఆఫ్ బ్యాగ్స్, అలా డిఫరెంట్గా యూస్ చేస్తారనమాట. మంచిగా ప్రాపర్గా యూస్ చేస్తారు బ్యాగ్స్. యూస్ చేసే వాళ్ళకి ఓకే, నేను ఎక్కువ యూస్ చేయను, ఏదున్నా మా హస్బెండ్ పాకెట్లో తోసేస్తూ ఉంటాను. సో అందుకని ఎక్కువ బ్యాగ్స్ క్యారీ చేయను, ఎక్కువ బ్యాగ్స్ కొనను. అది ఇంకా యూస్ చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది కదా, మనం ఎక్కువ యూస్ చేస్తున్నాము అంటే మంచిగా వాటి మీద ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. నా అలాగా పెద్దగా యూస్ చేయరు, 1-2 ఉంటే చాలు అని అనుకున్న వాళ్ళు డిఫరెంట్. సో ఇది ఇండియాకైతే చేసిన షాపింగ్ అయితే ఇది. అండ్ తన్వికి అయితే అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోతారు అన్న విషయాన్ని దాదాపు ఒక 1 మంత్ ముందు నుంచి అత్తయ్య ఇండియాకి వెళ్ళిపోతుంది నాని అని చెప్తూనే ఉన్నాము. కానీ ఫైనల్గా తను ఎలా తీసుకుంటుంది ఏంటి అన్నది మాకైతే నిజంగా చాలా 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 భయపడ్డాము మేమైతే. తన్వి ఎలా రియాక్ట్ అయింది, తర్వాత ఏంటి అదంతా కూడా నేను తర్వాతి బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. అత్తయ్య వాళ్ళు వెళ్ళడం అన్నది ఈసారి పర్సనలీ మాకు చాలా చాలా ఎమోషనల్. ఎందుకంటే 6 మంత్స్ తన్వితో ఫుల్గా ఆడుకున్నారు. మెయిన్ తన్వి గురించే మా వరి అంతా. అండ్ ఈ షర్ట్స్ తీసుకున్నాను నేను రాస్లో, అసలు ఎంత బాగున్నాయో క్వాలిటీ అయితే.
మాకు తెలిసిన బ్రదర్స్ ఉన్నారనమాట ఒక ముగ్గురు. వాళ్ళ కోసం తీసుకున్నాము అనమాట. చాలా బాగున్నాయి క్వాలిటీ అదంతా కూడా. ఇవి చూడండి 3 షర్ట్స్ తీసుకున్నాము. సూపర్ గుడ్ క్వాలిటీ వచ్చింది. సో అది ఇవాల్టి వ్లాగ్ అయితే. హోప్ మీరు ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఎవరైనా ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కొత్తగా చూస్తున్నారా అయితే మీరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియోస్ మీకు ఇంకా బాగా నచ్చుతాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.